ఇడ్లీ మనం పెడుతూ ఉంటాము. సో ఒక్కొక్కసారి చాలా డల్ అయిపోతూ ఉంటాయి. ఎంత వాష్ చేసినా సరే ఇడ్లీ రేకులు అనేది చాలా డల్గా అయిపోతాయి కదా. డల్నెస్ అని పోవడానికి ఇడ్లీ రేకులు అనేది చిన్న క్లినిక్ టిప్ అయితే నేను షేర్ చేస్తున్నానండి. ఒక పెద్ద మూకుడు తీసుకుంటాము. ఆ మూకుడులో అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా. సో అల్యూమినియం ఫాయిల్ని ఇలాగ మనం చిన్న రోల్ చేసుకొని 4 బాల్స్ మీ వాటర్ తగినట్టు, నేనైతే ఇంత వాటర్ వేసాను కాబట్టి తగినట్టు అల్యూమినియం ఫాయిల్ వేసుకొని బేకింగ్ సోడా వేసుకొని ఇడ్లీ రేకులు అయితే మన దగ్గర ఎన్ని ఇడ్లీ రేకులు ఉన్నాయో అన్ని ఇడ్లీ రేకులు అయితే దీంట్లో పెట్టుకోవాలండి. అంటే మనం ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇడ్లీ పాత్రలో పెట్టుకునే దానికి మూకుడులో పెట్టడం డిఫరెంట్ అయితే ఉంటుంది. మూకుడు అనేది వెడల్పుగా ఉంటుంది కాబట్టి అవ్వడానికి అయితే చాలా ఈజీగా అయితే ఉంటుందండి. నీళ్లు మరక ముందే వేసాను కాబట్టి 1 నిమిషం నుంచి 2 నిమిషాల్లో నీళ్లు మరుగుతుంది. స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనమైతే మూత తీసి చూస్తే చూసారు కదండి, కలర్ డిఫరెన్స్, డల్నెస్ అంతా పోయి చాలా కొత్తలా అయితే ఇడ్లీ రేకులు అయితే మనకు కనిపిస్తుంది. తర్వాత సోప్తో అయితే మనం వాష్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదండి, వాటర్ కలర్ కూడా మనకి చేంజ్ అవుతుంది. దీన్ని బట్టి మనం గమనించవచ్చు ఇడ్లీ రేకులు కూడా బాగా క్లీన్ అయిపోయాయి. మీకు ఈ టిప్ కానీ యూజ్ అయితే ఒకసారి ట్రై చేసి